శ్రీమహాదేవ్యై నమః. శ్రీ ఆదిశంకరులు వ్రాసిన శ్రీ దేవి చతుష్టయ ఉపచార పూజ స్తోత్రములో 24వ శ్లోకము నుండి. శ్రీమంతే తే భగవతి మయా సాదరం న్యస్తమేతత్ సింధూరం మే హృదయ కమలే హర్షవర్షం తనోతి బాల ఆదిత్య ద్యుతిరివ సదా లోహిత యస్య కాంతి అంతర్ధ్వాంతం హరతి సకలం చేతసా చింతయైవ. ఓ భగవతి, నీ పాపిటలో నేను భక్తితో ఉంచిన ఈ సింధూరము నా హృదయ కమలములో ఆనంద వర్షమును కురిపించుతున్నది. బాలసూర్యుని కాంతి వలె ఎల్లప్పుడూ ఎర్రగా ప్రకాశించే దాని తేజస్సు దానిని మనస్సులో తలచినంత మాత్రముననే అంతరంగములోని అజ్ఞాన అంధకారమంతటినీ తొలగించుచున్నది. మందార కుంద కరవీర లవంగ పుష్పై త్వాం దేవి సంతతం అహం పరిపూజయామి. జాతి జపావకుళ చంపక కేతకాది నానావిధాని కుసుమాని చ తే అర్పయామి. ఓ దేవి, మందార కుంద కరవీర లవంగ పుష్పములతో నిన్ను నిరంతరము పూజించుతున్నాను. జాజి జప వకుళ చంపక కేతకి మొదలైన అనేక రకముల సుగంధ పుష్పములను కూడా నీకు భక్తితో సమర్పించుచున్నాను. మాలతీ వకుళ హేమ పుష్పిక కాంచనార కరవీర కేతకై కర్ణికార గిరికర్ణికాధిభిః పూజయామి జగదంబా తే వపుః. మాలతి వకుళ హేమ పుష్పిక కాంచనార కరవీర కేతకి కర్ణికార గిరికర్ణిక మొదలైన అనేక సుగంధ పుష్పములతో జగదంబ నీ దివ్య శరీరమును భక్తితో పూజించుతున్నాను. పారిజాత శతపత్ర పాటలైః మల్లికా వకుళ చంపకాదిభిః అంబుజైః సుకుసుమైశ్చ సాదరం పూజయామి జగదంబ తే వపుః. పారిజాత శతపత్ర పాటల మల్లిక వకుళ చంపక మొదలైన పుష్పములతో తామరలు మరియు ఇతర అందమైన సుగంధ పుష్పములతో జగదంబ నీ దివ్య రూపమును అత్యంత భక్తి గౌరవములతో పూజించుచున్నాను. లాక్షా సమ్మిళితైః సితాభ్ర సహితైః శ్రీవాస సమ్మిశ్రితైః కర్పూర ఆకలితైః శిరైః మధుయుతైః గోసర్పిషాలోడితైః శ్రీఖండ అగరు గుగ్గులు ప్రభృతిభిః నానావిధైః స్తుతిభిః ధూపం తే పరికల్పయామి జననీ స్నేహాత్వం అంగీకురు. లాక్ష తెల్లని సుగంధ ద్రవ్యములు, శ్రీవాసం, కర్పూరము, శిరీషాది పదార్థములు, తేనె, గోనెయ్యి మొదలైన వాటితో శ్రీచందనము, అగరు, గుగ్గులు మొదలైన అనేక సుగంధ ద్రవ్యములతో నీ కొరకు ఈ ధూపమును సిద్ధము చేసి ఉన్నాను. ఓ జనని, ప్రేమతో సమర్పించుచున్న ఈ ధూప సేవను దయచేసి స్వీకరింపుము. రత్నాలంకృత హేమ పాత్ర నిహితైః గోసర్పిషాలోడితైః దీపైః దీర్ఘతరాంధకారభిదురైః బాలార్కకోటి ప్రభైః ఆతామ్రజ్వలత్ ఉజ్వల ప్రవిలసత్ రత్న ప్రదీపైస్తదా మాతః త్వామహం ఆదరాత్ అనుదినం నీరాజయామి ఉచ్చకైః.
రత్నములతో అలంకరించిన బంగారు పాత్రలలో ఉంచిన గోనెయ్యితో వెలిగించిన ఈ దీపములు దీర్ఘమైన అంధకారమును తొలగించుచు కోటి బాలసూర్యుల కాంతి వలె ప్రకాశించుచున్నవి. ఎర్రని జ్వాలలతో దేదీప్యమానముగా వెలుగు ఈ రత్న దీపాలతో కూడి మాతా, నేను ప్రతిరోజు అత్యంత భక్తి గౌరవములతో నీకు ఉన్నతమైన నీరాజనమును సమర్పించుచున్నాను. మాతః త్వాం దది దుగ్ధ పాయస మహాసాల్యన్న సంతానికాః సూపాపూపసితా ఘృతైః సవటకైః సక్షౌద్రరంభాఫలైః ఏలాజీరకహింగు నాగర నిశా కుస్తుంభరీ సంస్కృతైః శాకైః సాకమహం సుధాధికరసైః సంతర్పయామి అర్చయన్. తల్లి, పెరుగు, పాలు, పాయసము, ఉత్తమమైన శాల్యన్నము, వివిధ రకముల సూపులు, పూపాలు, తెల్లని పంచదార, నెయ్యి, వటకాలు, తేనె, అరటిపండ్లు మొదలైన అనేక భోజ్య పదార్థములతో నిన్ను తృప్తిపరుస్తూ పూజించుతున్నాను. ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లము, పసుపు, ధనియాలు మొదలైన వాటితో తయారు చేసిన వివిధ రకముల కూరలను కూడా సమర్పించుచున్నాను. అమృతము కన్నా మధురమైన ఈ రుచులతో ఈ నైవేద్యమును అర్పించుచున్నాను. సాపూపనూపదధి దుగ్ధసితాఘృతాని సుస్వాదు భక్త పరమాన్న పురస్సరాణి శాకోల సన్మరిచి జీరక బాహ్లికాని భక్ష్యాణి భుంక్ష్వ జగదంబా మయ్యర్పితాని క్షీరమేతత్ ఇదం ఉత్తమోత్తమం ప్రాజ్యం ఆజ్యమిదముజ్వలం మధు మాతరేతద్ అమృతోపమం పయః సంభ్రమేణ పరిపీయతాం ముహుః ఉష్ణోదకైః పాణియుగం ముఖం చ ప్రక్షాళ్య మాతః కలధౌతపాత్రే కర్పూరమిశ్రేణ సకుంకుమేన హస్తౌ సముద్వర్తయ చందనేన. పూపాలు, సూపాలు, పెరుగు, పాలు, పంచదార, నెయ్యి మొదలైనవి అత్యంత రుచికరమైన అన్నము, పరమాన్నము మొదలైన వాటితో కూడిన ఈ వివిధ రకాల భక్ష్యములను మిరియాలు, జీలకర్ర మొదలైన సుగంధ ద్రవ్యములతో రుచికరముగా చేసిన కూరలతో సహా జగదంబా, నీకు నేను సమర్పించుచున్నాను. వాటిని దయచేసి స్వీకరించి భుజింపుము. తల్లి, ఇదిగో ఇది అత్యుత్తమమైన పాలు, ఇది సమృద్ధిగా ఉన్న ప్రకాశవంతమైన నెయ్యి, ఇది మధురమైన తేనె, ఇదిగో అమృతముతో సమానమైన ఈ పాలు. వాటిని ఎంతో ప్రేమతో, ఆనందముతో పదే పదే స్వీకరించి పానము చేయుము. తల్లి, గోరువెచ్చని నీటితో నీ 2 చేతులను, నీ ముఖమును శుభ్రముగా కడుగుకొనుము. బంగారు పాత్రలో ఉంచిన కర్పూరము, కుంకుమ కలిపిన సుగంధ ద్రవ్యములతో నీ చేతులను శుభ్రపరుచుకొని చందనముతో వాటిని సుగంధభరితము చేసుకొనుము. అతి శీతము శీరవాసితం తపనీయే కలసే నివేశితం పటపూతమిదం జితామృతం శుచి గంగా జలం అంబా పీయతాం జంవామ్ర రంభాఫల సంయుతాని ద్రాక్షాఫల క్షౌద్ర సమన్వితాని సనారికేళాని సదాడిమాని ఫలాని తే దేవి సమర్పయామి కూష్మాండకోశాతకి సంయుతాని జంబీర నారంగ సమన్వితాని సబీజపూరాణి సబాదరాణి ఫలాని తే దేవి సమర్పయామి. వట్టివెరుతో సువాసన కలిగించి బంగారు కలశములో ఉంచిన వస్త్రముతో వడగట్టిన అమృతమును మించిన ఈ పవిత్రమైన అత్యంత చల్లని గంగాజలమును అంబా దయచేసి పానము చేయుము. జామ, మామిడి, అరటిపండ్లతో కూడినవి, ద్రాక్ష పండ్లు మరియు తేనెతో సమృద్ధిగా ఉన్నవి, కొబ్బరికాయలు, దానిమ్మ పండ్లతో కూడినవి, ఇలాంటి వివిధ రకముల పండ్లను దేవి
నీకు భక్తితో సమర్పించుచున్నాను. గుమ్మడికాయ, కోశాతకి మొదలైన పండ్లతో కూడినవి, జంబీరా అది నిమ్మకాయ జాతి పండు, నారింజలతో కూడినవి, బీజపూరము అనగా దానిమ్మ జాతి పండు, బదరి రేగిపండు మొదలైన పండ్లను కూడా దేవి నీకు భక్తితో సమర్పించుచున్నాను. కర్పూరేణ యుతైః లవంగ సహితైః తక్కోల చూర్ణాన్వితైః సుస్వాదుక్రముకైః సగౌర ఖదిరైః సుస్నిగ్ధ జాతీ ఫలైః మాతః కైతకపత్ర పాండురుచిభిః తాంబూలవల్లీదలైః సానందం ముఖమండనార్ధమతులం తాంబూలం అంగీకురు. కర్పూరముతో లవంగములతో తక్కోలం పొడితో కలిపి చాలా రుచికరమైన క్రముక ఒక్క, తెల్లని ఖదిరం, సువాసన గల జాజికాయ మొదలైన వాటితో తయారు చేసిన కేతకీ పత్రాల వలె తెల్లని కాంతితో మెరయు తమలపాకుతో ఈ అద్భుతమైన తాంబూలమును సిద్ధము చేసినాను. తల్లి, ఆనందముతో నీ ముఖమును మరింత శోభాయమానంగా చేసుకొనుటకు ఈ అపూర్వమైన తాంబూలమును దయచేసి స్వీకరింపుము. ఏలా లవంగాది సమన్వితాని తక్కోల కర్పూర విమిశ్రితాని తాంబూలవల్లీదల సంయుతాని పూగాని తే దేవి సమర్పయామి. తాంబూల నిర్జిత సుతప్త సువర్ణవర్ణం స్వర్ణాక్త పూగ ఫలమౌక్తిక చూర్ణయుక్తం సౌవర్ణ పాత్ర నిహితం ఖదిరేన సార్ధం తాంబూలం అంబా వదన అంబురుహే గృహాణ మహతి కనక పాత్రే స్థాపయిత్వా విశాలాన్ డమరు సదృశ రూపాన్ బద్ధ గోధూమ దీపాన్ బహుఘృతం అధతేషు న్యస్య దీపాన్ ప్రకృష్టాన్ భువన జననీ కుర్వే నిత్యమారార్తికం తే. ఏలకులు, లవంగములు మొదలైన సుగంధ ద్రవ్యములతో కలిపి తక్కోలము, కర్పూరము మొదలైన వాటితో పరిమళింపచేసిన తమలపాకు లతా దళాలతో కూడిన సుగంధ వక్కలను దేవి నీకు భక్తితో సమర్పించుచున్నాను. తాంబూలము యొక్క కాంతితో మరింత శోభిల్లు కరిగిన బంగారము వలె ప్రకాశించు ఈ తాంబూలమును బంగారు పూత పూసిన వక్క పండుతో ముత్యాల పొడితో అలంకరించి బంగారు పాత్రలో ఖదిరంతో కలిపి ఉంచినాను. అమ్మా, తామర పువ్వుల వలె ఉన్న నీ ముఖములో ధరించుటకై ఈ తాంబూలమును దయచేసి స్వీకరింపుము. ఓ భువన జనని, పెద్ద బంగారు పాత్రలో డమరువు ఆకారంలో తయారు చేసిన పెద్ద గోధుమ పిండితో చేసిన దీపములను ఉంచి వాటిలో సమృద్ధిగా నెయ్యి పోసి వెలిగించుచున్నాను. ఆ ప్రకాశవంతమైన దీపములతో ప్రతిరోజు నీకు భక్తితో మహానీరాజనము సమర్పించుచున్నాను. సవినయం అధ దత్వా జానుయుగ్మం ధరణ్యాం సపది శిరసి ధృత్వా పాత్రమారార్తికస్య ముఖకమల సమీపే తే అంబా సార్ధం త్రివారం భ్రమయతి మయి భూయాత్తే కృపార్ద్రః కటాక్షః అధ బహుమణిమిశ్రైః మౌక్తికైః త్వాం వికీర్య త్రిభువన కమనీయైః పూజయిత్వా చ వస్త్రైః మిలిత వివిధ ముక్తాం దివ్యమాణిక్యయుక్తాం జననీ కనకవృష్టిం దక్షిణాం తే అర్పయామి. వినయముతో నా 2 మోకాళ్లను నేలపై ఉంచి ఆరతి పాత్రను నా తలపై ధరించి నీ తామర వంటి ముఖము ఎదుట 3 సార్లు ఆ ఆరతి పాత్రను తిప్పుచున్నాను. అమ్మా, ఆ సమయములో కరుణతో తడిసిన నీ కటాక్ష దృష్టి నా మీద ప్రసరించుగాక. అనేక రత్నములతో కలిసిన ముత్యాలను నీపై చల్లి 3 లోకాలకు అందమైనవైన వస్త్రాలతో నిన్ను పూజించి వివిధ రకాల ముత్యాలు, దివ్యమైన మాణిక్యములతో కూడిన బంగారు వర్షము వంటి దక్షిణను జనని నీకు సమర్పించుచున్నాను.
మాతః కాంచనదండమండితమిదం పూర్ణేందుబింబప్రభం నానారత్నవిశోభిహేమకలశం లోకత్రయ ఆహ్లాదకం భాస్వన్మౌక్తిక జాలికా పరివృతం ప్రీతి ఆత్మహస్తే ధృతం ఛత్రం తే పరికల్పయామి శిరసి త్వష్ట్రా స్వయం నిర్మితం శరదిందు మరీచి గౌరవర్ణైః మణిముక్తాభిలసత్ సువర్ణదండైః జగదంబా విచిత్రచామరైః త్వామహం ఆనందభరేణ విజయామి. తల్లి, బంగారు దండతో అలంకరింపబడిన పూర్ణ చంద్రుని వలె ప్రకాశించు వివిధ రత్నములతో శోభించు బంగారు కలశాకార భాగంతో మూడు లోకాలకు ఆనందమును కలిగించు ప్రకాశించు ముత్యాల జాలితో అలంకరింపబడిన ఈ ఛత్రమును నీ శిరస్సుపై ధరింపచేయుచున్నాను. విశ్వకర్మ స్వయముగా నిర్మించినదిగా భావించి ప్రేమతో నా చేతులలో ధరించిన ఈ దివ్య ఛత్రమును అమ్మా నీకు సమర్పించుచున్నాను. శరదృతువులోని పూర్ణ చంద్రుని కిరణముల వలె తెల్లగా ప్రకాశించు మణులు ముత్యములతో అలంకరించిన బంగారు దండలతో కూడిన ఈ విచిత్రమైన చామరలతో జగదంబ అపారమైన ఆనందముతో నీకు వీచి సేవ చేయుచున్నాను. మార్తాండమండల నిభో జగదంబాయో అయం భక్త్యా మయా మణిమయో ముకురోర్పితస్తే పూర్ణేందుబింబరుచిరం వదనం స్వకీయం అన్విలోకయ విలోల విలోచనే త్వం ఇంద్రాదయో నతినతైః మకుట ప్రదీపైః నీరాజయంతి సతతం తవ పాదపీఠం తస్మాద్ అహం తవ సమస్త శరీరమేతన్ నీరాజయామి జగదంబా సహస్రదీపైః. ఓ జగదంబ, సూర్యమండలములా ప్రకాశించు ఈ రత్నమయమైన అద్దమును నేను భక్తితో నీకు సమర్పించుచున్నాను. చలించే అందమైన నీ నేత్రములతో పూర్ణ చంద్రుని వలె సుందరమైన నీ స్వరూప ముఖమును ఈ అద్దంలో నీవే దర్శించుకొనుము. ఇంద్రుడు మొదలైన దేవతలు తమ తలలను వినయముగా వంచి వారి కిరీటములలోని దీపములతో నిత్యము నీ పాదపీఠమునకు నీరాజనము ఇచ్చుచున్నారు. అందువల్ల జగదంబ, నేను కూడా నీ సమస్త దివ్య శరీరమునకు 1000 దీపములతో మహానీరాజనమును సమర్పించుచున్నాను. ప్రియగతిరతి తుంగో రత్నఫల్యాణయుక్తః కనకమయ విభూషః స్నిగ్ధ గంభీర ఘోషః భగవతి కలితో అయం వాహనార్థం మయా తే తురగ శత సమేతో వాయువేగః తురంగః మధుకర వృత కుంభన్యస్త సింధూర రేణుః కనక కలిత ఘంటా కింకణీ శోభికంఠః శ్రవణయుగళ చెంచచ్చామరో మేఘతుల్యో జననీ తవ ముదే స్యాన్ మత్తమాతంగ ఏషః ధృతతర తురగైః విరాజమానం మణిమయ చక్ర చతుష్టయేన యుక్తం కనకమయమముం వితానవంతం భగవతి తేహి రథం సమర్పయామి. అత్యంత వేగముతో సుందరముగా నడుచు ఎత్తైన మహిమాన్వితమైన రత్నములతో అలంకరించిన జీనుతో కూడిన బంగారు ఆభరణములతో శోభించు మృదువైన గంభీరమైన సకలింపు ధ్వని కలిగిన వాయువులా వేగముగా పరిగెత్తు ఈ గుర్రమును వందలాది గుర్రములతో కూడిన అశ్వదళముతో సహా భగవతి నీ వాహనముగా ఉపయోగించుకొనుటకు భక్తితో నీకు సమర్పించుచున్నాను. తేనెటీగల గుంపులు చుట్టుముట్టినట్లు కనిపించే కుంభస్థలముపై సింధూరపు రేణువులు అలంకరింపబడి బంగారు గంటలు కింకిణిలతో మెరయు కంఠముతో
రెండు చెవుల దగ్గర చామరములు ఊగుతూ మేఘంలా గంభీరముగా కనిపించు ఈ మదపుటేనుగును జనని నీ ఆనందము కొరకు నీకు సమర్పించుచున్నాను. అత్యంత వేగముతో పరిగెత్తు గుర్రములతో లాగబడుతూ 4 రత్నమయమైన చక్రములతో కూడి బంగారముతో నిర్మింపబడి వితానముపై పైకప్పు ఛత్రముతో అలంకరింపబడిన ఈ అద్భుతమైన రథమును భగవతి నీకు సమర్పించుచున్నాను. హయగజ రథపత్తి శోభమానం దిశి దిశి దుందుభిమేఘనాదయుక్తం అతి బహు చతురంగ సైన్యమేతత్ భగవతి భక్తి భరేణ తే అర్పయామి. గుర్రములు, ఏనుగులు, రథములు, కాలు బలగములతో శోభించు అన్ని దిక్కులలోనూ దుందుబి వాయిద్యములను మేఘగర్జన లాంటి నాదములతో మార్మోగు ఈ విస్తారమైన చతురంగ సైన్యమును భగవతి అపారమైన భక్తితో నీకు సమర్పించుచున్నాను. ఇక్కడికి శ్రీదేవి చతుషష్ఠి పూజా స్తోత్రములోని 50వ శ్లోకము పూర్తి అయినది. నమస్కారం.